హవ్వ అపరాధంలో పడిపోయింది. ఆమె మాత్రమే కాదు, తన భర్తకు కూడా అది అంటించింది, అపరాధం, ఆ పాపాన్ని. నేనంటాను, ఎందుకు ఈ రోజున అనేకులు ఎందుకు అపరాధంలో పడుతున్నారు, పాపములో పడిపోతున్నారు, దేవునికి దూరం అయిపోతున్నారు, దేవుని సంఘానికి, సహవాసానికి, సత్యానికి ఎందుకు దూరం అయిపోతున్నారంటే దేవుడు అనుగ్రహించే పవిత్రమైన జ్ఞానముతో భక్తి చేయలేని ఒక కారణం. ఈ మాటలు వింటున్న దేవుని ప్రియులారా, ప్రతి విశ్వాసి, ప్రతి ఆత్మీయుడు, ప్రతి క్రైస్తవుడు వివేకముతో భక్తి చేయుదురుగాక. మన భక్తిలో వివేకం ఉండాలి. మన నడవడిలో, మన మాటలలో వివేకంతో మనం ఎప్పుడైతే భక్తి చేస్తామో వాళ్ళు ఎన్నడూ తొట్టిల్లకుండా రాబోచున్న ఆ దినం వరకు దేవుడు వారిని అద్భుతంగా కాపాడుచున్నాడు.